హలో బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శివన్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో మేము ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. మేము రెడీ అయ్యేసి కూర్చున్నాం. ఫ్రైడే ఈరోజు. సో వేరే అన్న వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మనం తిరుపతికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట. కింద అత్తమ్మ వాళ్ళతో చెప్పేసి మనమైతే కిందకి వెళ్ళాలన్నమాట. వాళ్ళు అయితే వచ్చేసినారు ఫైనల్ గా. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడైతే కడప వరకు కార్లో వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే మనం బస్సులో వెళ్ళాలన్నమాట. కడప వరకు అయితే ఉంటాయి బస్సెస్ తిరుమల నుంచి. సో మేమైతే కార్లో వెళ్ళి అక్కడ నుంచి బస్సులో వెళ్తే వచ్చేటప్పుడు మాకు ఈజీగా ఉంటుంది అనేసి కార్లో స్టార్ట్ అయిపోయినాము. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ నేనైతే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, అమ్మ వాళ్ళకైతే చెప్తా ఉన్నాను వెళ్తున్నాం అనేసి. సో కార్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడినాం అనమాట. నువ్వు ఇలా చేసావమ్మా, అలా చేసావమ్మా, అక్క వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, బాగా చేసావు, అది ఇది అని చెప్తా ఉన్నారు అనమాట అన్న వాళ్ళు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసుకుంటా, కామెడీ చేసుకుంటా, ఇంకా మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నాం అనమాట. కడపకైతే రీచ్ అయిపోయినాము ఫైనల్గా. సో అక్కడ కాఫీ తాగేసి ఇంకా బస్ ఎక్కేసినాం అనమాట. బస్ ఎక్కిన తర్వాత అయితే ఇక్కడ చాలా అంటే చాలా గ్రీనరీ ఉంటుంది. మొత్తం కొండలే అనమాట. బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది అనమాట నాకు. అలా వెళ్తా ఉన్నాము ఎలక్ట్రిక్ బస్ ఎక్కినాం అనమాట, స్మూత్గా వెళ్తుందని. కానీ చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక ఇదైతే ఒంటిమిట్ట అనమాట. ఇక్కడ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా సార్లు వెళ్ళినాను. అండ్ ఫైనల్గా మనం తిరుమలకైతే రీచ్ అయిపోయినాము. అండ్ ఇదైతే మార్నింగ్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే శివ క్యాప్చర్ చేసినాను అనమాట. దీని తర్వాత మనమైతే అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తా ఉన్నాము. సో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. సో ఆ మెట్ల దగ్గరే తీసుకున్నాం అనమాట. కొంచెం దూరం ఉంటుంది. సో నడిచి వెళ్తా ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే పసుపు కుంకుమ పెడితే వెళ్ళాలనుకున్నాను. సో అందుకోసం పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని, కొబ్బరికాయ అవన్నీ తీసుకొని ఇక్కడ ఫస్ట్ మెట్ అనమాట. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి స్టార్ట్ అవునామన్నమాట. సో ఫస్ట్ మెట్టుకి నేనే మొక్కున్నానంటే దేవుడా మంచిగా అవ్వాలి, నేను ఏది మిస్ కాకుండా, ఏ మెట్టుకి మిస్ కాకుండా కుంకుమ పసుపు పెట్టాలి, మంచిగా అవ్వాలి దేవుడా అని మొక్కుకుంటూ స్టార్ట్ అయినామన్నమాట. శివ కూడా నేను పెడతాను, ఇద్దరం పెడదాము అన్నాడు. కానీ వద్దులే నేనే పెడతాను, నీకెందుకు స్ట్రెస్, శివకు బ్యాక్ పెయిన్ ఉంటుంది అనమాట. సో అందుకే వద్దులే నేనే పెడతాను అని చెప్పినాను. సో నేనే పెడతా ఉన్నాను అనమాట. కానీ వినట్లేదు, శివ పెడతాను పెడతాను అన్నాడు. సో కొన్ని అయితే పెట్టినాడు అనమాట. ఫస్ట్ అయితే నేనే పెట్టాను, స్టార్ట్ అయినాము. అండ్ కొంచెం సేపు తర్వాత శివ నేను పెడతాను అని పెడతా ఉన్నాడు అనమాట. సరే ఎందుకు ఆశ కాని వద్దనాలి అనేసి పెట్టమన్నాను అనమాట. కొన్ని అయితే పెట్టేసినాడు. దాని తర్వాత అన్నీ నేనే పెట్టాను అనమాట. ఇది ఎప్పుడో మొక్కుకున్న మొక్క అనమాట, నాకు జాబ్ రాకముందు. సో దాని తర్వాత ఇన్ని రోజులకి మేమిద్దరం కలిసి వెళ్ళాలని ఉండిందేమో మేబీ, అందుకే ఇద్దరం కలిసి వెళ్ళినాం అనమాట. అయితే బాగా స్టార్ట్ అయినాము. కొంచెం దూరం వెళ్ళేసరికి మాకైతే అసలు చాలా అంటే చాలా అలసిపోయినాం అనమాట. ఈ మధ్య కాలంలో ఇంతగా నడవడము, స్టెప్స్ ఎక్కడము ఏమీ చేయలేదు కదా. ఎప్పుడు ఏసీలో ఉండి ఉండి మాకు అలా అయిపోయిందనమాట. సో చాలా చెమటలు వచ్చేస్తున్నాయి మాకు కొంచెం దూరం ఎక్కిందంగానే. సో మధ్యలో పసుపు కుంకుమ అయిపోతే వేస్తా ఉన్నాము. శేషాన్న వీడియో తీస్తా ఉన్నాడనమాట. అండ్ అన్నకి వీడియో తీయడం ఎలాగా అని చెప్తా ఉన్నాను నేను. నేనైతే మొత్తం పసుపు కుంకుమ రెండు కలిపి నేనే పెడతా ఉన్నాను అనమాట. ఒకవేళ ఇద్దరం పెట్టుంటే శివ పసుపు పెట్టి నేను కుంకుమ పెట్టి అలా పెట్టుండొచ్చు. కానీ నేనే ఒకదాన్నే పెట్టాలనుకున్నా కాబట్టి సో రెండు మిక్స్ చేసి పెడతా ఉన్నాను అనమాట. ఇక్కడ అన్న వాళ్ళైతే కామెడీ చేస్తూ ఉన్నారు, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, రాజమౌళి ఎఫెక్ట్స్ అది ఇది అనుకుంటా కామెడీ చేస్తూ ఉన్నారు. సో మేమైతే నవ్వుకుంటా చాలా జాలీగా వెళ్తా ఉన్నాం అనమాట.
ఇక్కడైతే కొంతమంది కర్పూరాలు గూడా వెలిగిస్తా ఉన్నారనమాట. వాళ్ళు కట్టెకు కట్టుకొని వెలిగించడం చూసి శేషన్నకు విచిత్రమైపోయింది అది. సో, చూడు చూడు అని చూపిస్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఒకాయన ఎక్కుతా ఉన్నాడు గదా! ఆయన అయితే ఏం కోరిక కోరుకున్నాడో తెలీదు గానీ, చాలా కష్టపడుతున్నాడు ఆయన ఎక్కడానికి. కానీ ఎక్కుతున్నాడనమాట. మేము అది గూడా చూసి షాక్ అయిపోయినామనమాట అసలకి. అండ్ మేమైతే ఇక్కడ ఇంకా జ్యూస్ తాగుతా ఉన్నాం. అలసిపోయినాం గదా! అయితే మాకు మధ్యలో నడుచుకుంటా వెళ్ళేటప్పుడు మాకు జింకలు, ఇంకా అడవి ఉడతలు అలాంటివి కనిపించినాయన్నమాట. సో, అందరైతే ఎళ్లి దాని దగ్గరికెళ్ళి అవేవేవో ఇస్తా ఉన్నారు. కానీ అవి ఎళ్ళట్లేదు అసలు. కొన్ని జింకలు అంటే నార్మల్‌గా జింకలు మనుషుల్ని చూసి పరిగెత్తా ఉంటాయి గదా! కానీ అవి ఎళ్ళట్లేదు. నాకు అది గూడా ఆశ్చర్యం అనిపించింది అసలకి. ఫైనల్‌గా మేమైతే గాలి గోపురం దగ్గరికైతే రీచ్ అయిపోయినామనమాట. ఇక్కడ ఇంకా పసుపు, కుంకుమ వేసి, ఇంకా కర్పూరం వేసి, కొబ్బరికాయ గూడా కొట్టేసినామనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా మంచి గాలొస్తుందనమాట. అందుకేనేమో మేబీ గాలి గోపురం అని పేరొచ్చింది దానికి. అక్కడ గూడా కుంకుమ, పసుపు వేసి, కొబ్బరికాయ కొట్టేసి, దండం పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినామనమాట. దాని తర్వాత మేము టీ గూడా తాగినాము కొంచెం. ఎందుకంటే ఎనర్జీ లాస్ అయిపోతా ఉంది గదా! బండి నడవాలంటే ఏదో ఒకటి పడాలి కదా కడుపులో. సో, అందుకే టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినామనమాట. అండ్ ఇక్కడ కోతులు అవి ఇవి కనిపిస్తా ఉంటే శివ తీస్తా ఉన్నాడు. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. కార్తీక మాసం కాబట్టి దీపాలు అవన్నీ పెట్టినారు. గంటలు కూడా పెట్టేసినారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో మేము కొంచెం తిన్నామన్నమాట. సో, ఎనర్జీ లాస్ అయిపోయింది. బాగా ఆకలేస్తుంది అనేసి తిన్నామన్నమాట. అండ్ ఇదైతే మోకాళ్ళ పర్వతం అనమాట. ఇక్కడ మోకాళ్ళ మీద నడవాలి అంటారు. కొంతమంది నడుస్తారు, కొంతమంది నడవరు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్‌ని బట్టి. సో, మేమైతే కొన్నైనా నడవాలనుకున్నాము. సో, ఫస్ట్ అయితే ఇక్కడ పసుపు, కుంకుమ వేసి అండ్ కర్పూరం కూడా వేసి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినామన్నమాట మోకాళ్ళ మీద నడవడం. 이거 어떻게 돼? 아? వందల ఒకటి పేరు కాపర్ కాపర్ ఏమైనా బెండ్ అయ్యేది డూప్లికేట్ అయితే బెండ్ కాదు మిక్సింగ్ ఏదైనా ఉందనుకో బెండ్ కాదు ఇది బెండ్ కాదు అది నువ్వు ఎంత ఉంచినా బెండ్ కాదు ఇదిపోతుంది అండ్ ఇక్కడ కొంచెం నార్మల్‌గా ఫ్లాట్‌గా నడవడం అనేది ఉంటుందన్నమాట పైకెక్కేటప్పుడు. ఇక్కడైతే నాకొక మంచి మెమరీ ఉంది. నేను, నాన్న ముందెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మంచిగా మాట్లాడుకుంటా ఎళ్తా ఉన్నాము. సో, అది గుర్తొచ్చిందనమాట నాకి. ఐయామ్ మిస్సింగ్ హిమ్. సో, ఇదైతే లాస్ట్‌దనమాట గోపురము. సో, అందుకే శివ మంచిగా కనిపించిందని తీస్తున్నాడనమాట. అదేనా ఫైనలీ
లాస్ట్ స్టెప్కి వచ్చేసినాం అనమాట. సో వచ్చేసి ఇంకా లాస్ట్ స్టెప్ దగ్గర కొబ్బరికాయ అంతా కొట్టేసి మిగిలిన కుంకుమ పసుపు అవన్నీ వేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా తినడానికి వెళ్దాం అనుకున్నాము. సో వెళ్ళినాం అనమాట. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది కదా, అక్కడైతే తినడానికి అదృష్టం ఉండాలి అంటారు కదా. సో ఆ అదృష్టం ఉండాలి మాకు కూడా అనేసి మేము వెళ్ళినాం అనమాట. సో వెళ్ళినాము, అక్కడ మంచిగా ఉంటుంది భోజనము. అసలు మాకైతే అప్పుడే కదా తిన్నాము, అంత ఆకలి అనిపించలేదు. కానీ తినాలి కొంచెమైనా దేవుడి దగ్గర అనేసి వెళ్ళినాం అనమాట. శేషు అన్న వల్లే జరిగింది అదంతా. మేమైతే ఎల్లుండే వాళ్ళం కాదు, ఓపిక లేదనేసి. సో మంచిగా ఉంటుంది, చాలా మంచిగా తిన్నాము. చాలా అంటే చాలా అదృష్టంగా భావించినాం అనమాట అది తినడము. సో మొత్తం తినేసి మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా కష్టపడినాము దర్శనం జరగడం కోసము. మేము కింద నుంచి పైకి ఎక్కడానికి ఎంత టైం అయితే పట్టిందో దర్శనానికి అంత టైం పట్టిందనమాట. 5 hours పట్టింది మాకు. 300 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మేము రూమ్లోనే చాలాసేపు ఉన్నాం అనమాట. 3 hours ఉన్నాం లిటరలీ. నాకైతే చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట. నేను మెట్లకి పసుపు పెడతా వచ్చినాను కదా, సో అందుకు. అండ్ చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ దాని తర్వాత మేమైతే కొంచెం షాపింగ్ కూడా చేసినాము. ఎవరికి ఓపిక లేదు, కానీ అక్కడ కనిపించింది, సో ఏదో చూద్దాం అనేసి వెళ్ళినాము. కానీ నచ్చలేదు. ఒక 2-3 షాప్స్ తిరిగినాం అనమాట. అండ్ మా ఇంట్లోకి కూడా కొన్ని దేవుడు ఐటమ్స్ కూడా చూద్దామని చూసినాను, కానీ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. యాక్చువల్లీ అలాంటి ప్లేసెస్లో అలాగే ఉంటుందేమో మేబీ. అండ్ అది అయిపోయిన తర్వాత అయితే కిందకి దిగేయాలని దిగేస్తున్నాం అనమాట. ఎవ్వరికి ఓపిక లేదు, బస్ ఎక్కేంత ఓపిక కూడా లేదు. సో అందుకే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తా ఉన్నాం అనమాట. సో ఇక్కడ కూడా మంచిగా వ్యూ ఉంది, సో అందుకే శివ క్యాప్చర్ చేసినాడు అనమాట. సో ఇది అన్నమాట మా తిరుమల వ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.